టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఇండియాస్ ప్రీమియర్ లీగ్ 2024లో అతను బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు దీనిపై ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు. కానీ ప్రస్తుతం పంత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే అక్కడి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంత్ ఎన్సీఏ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అనే ఉత్కంఠ ఢిల్లీ క్యాపిటల్స్, పంత్ అభిమానుల్లో నెలకొంది. వాటన్నింటికీ చెక్ పెట్టేలా గంగూలీ సమాధానం ఇచ్చాడు. పంత్ మార్చి 5న జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని గంగూలీ వెల్లడించాడు. ప్రస్తుతం అతను మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని, దీంతో ఎన్సీఏ అతడికి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వనుందని తెలిపాడు. అయితే పంత్ వచ్చాకే ఈ సీజన్లో క్యాప్టెన్సీ గురించి మాట్లాడతామని చెప్పాడు. సుదీర్ఘమైన కెరీర్ ఉన్న పంత్ ఒక్కో మ్యాచ్ ఆధారంగా ప్రదర్శనను చూసి దాన్ని బట్టి అంచనా వేస్తామన్నారు. కాగా వికెట్ కీపర్గా కాకుండా కేవలం బ్యాటర్గానే పంత్ జట్టులో ఆడతాడని గంగూలీ చెప్పాడు. వికెట్ కీపింగ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్న గంగూలీ, కుమార్ కుష్రాగా, రికీ భోయ్, షేన్ హూప్, ట్రిస్టన్ స్టబ్లు వికెట్ కీపర్ ఆప్షన్లుగా ఉన్నారని తెలిపాడు. పంత్ పూర్తి ఫిట్నెస్తో జట్టులోకి తిరిగి వస్తే చాలు, అదే మా జట్టుకు అతిపెద్ద బలం అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7 వరకు జరగాల్సిన తొలి 21 మ్యాచ్ల స్కెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేసింది. మిగతా మ్యాచ్ల స్కెడ్యూల్ను ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ప్రకటించనుంది.